హాయ్ అండి. రీసెంట్‌గా ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్ళకైతే వెళ్ళాను. ఈ తిరునాళ్ళ గురించి మీకు తెలుసా? అయితే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అమ్మవారికి ప్రతి సంవత్సరం పాలు పొంగలు పెడుతూనే ఉంటాను. అక్కడే పాలు పొంగలు పెట్టి అమ్మవారి దర్శనం చేసుకొని మాత్రమే ఇంటికొస్తాను. లాస్ట్ ఇయర్ అయితే అమ్మవారి దర్శనానికి రాలేకపోయాను. ఎందుకంటే ఇంట్లో పిల్లలిద్దరికి కూడా తల్లి పోసింది. అందుకని లాస్ట్ ఇయర్ మిస్ అయిపోయాను. ప్రతి సంవత్సరం కూడా గుడి దగ్గరే అమ్మవారికి పాలు పొంగలు పెట్టుకొని అమ్మవారి దర్శనం అయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళము. సాయంత్రం తిరునాళ్ళకి వచ్చి తిరునాళ్ళు మొత్తం చూసుకొని ఇంటికి వెళ్ళే వాళ్ళము. ఈ సంవత్సరం అయితే తిరునాళ్ళకైతే వెళ్ళలేదు. తిరునాళ్ళు మిస్ అయిపోయాను. ఈ అమ్మవారి జాతర 15 డేస్ అయితే జరుగుతుంది. చిన్నప్పుడు ఈ 15 డేస్ లో 2 టైమ్స్ అయినా తిరునాళ్ళు చూడడానికి వచ్చేవాళ్ళము. చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. చిన్నప్పుడు ఈ తిరునాళ్ళు వచ్చిందంటే చాలు నానమ్మ అక్కడే నన్ను ఊరు తీసుకెళ్లి 2 సినిమాలు అయితే చూయించి సాయంత్రం పూట తిరునాళ్ళు మొత్తం కూడా తిప్పి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేది. తిరునాళ్ళంతా చూసుకొని చిన్నప్పుడు తిరిగి వచ్చేటప్పుడు కంపల్సరీ ఎద్దుల బండి అయితే నానమ్మ ఎక్కిచ్చేదనమాట. చాలా మెమరబుల్ గా ఉంటుంది ఎప్పుడన్నా తలుచుకుంటే. ఉయ్యూరులో షుగర్ ఫ్యాక్టరీ ఉంది. అందుకని చాలా ఎద్దుల బండ్లు వస్తూ ఉండేవి చెరుకు తీసుకొని. అవి సాయంత్రం పూట నైట్ వెళ్ళేటప్పుడు చాలా ఖాళీగా ఉండేవి. అందుకని మేము వచ్చేటప్పుడు మాత్రం ఎద్దుల బండి ఎక్కే వచ్చేవాళ్ళము. అమ్మవారి చుట్టూ 3 ప్రదర్శనలు అయిన తర్వాత గుళ్ళోకి దర్శనానికి వెళ్ళిపోవటమే. దర్శనానికి అయితే క్యూ లైన్ కాకుండా ఇటు సైడ్ నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాము. ఎందుకంటే అమ్మవారి దర్శనం చాలా దగ్గర నుంచి అయితే అవుతుంది. ఇంకా మా అమ్మవారి ఇంటికి వెళ్ళి ఒక చిన్న కామెడీ వీడియో తీసి ఇంటికి తిరిగి వచ్చేసాము.